ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడం చేతకాని కూటమి ప్రభుత్వ నేతలు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి మంచి పేరు వస్తుందనే కారణంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను బినామీల పేరిట లోకేష్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2,30,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణంపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. గూగుల్ డేటా సెంటర్కు రాయితీలు ఇచ్చే ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే మెడికల్ కాలేజీల్ని మాత్రం ప్రైవేటు పరం చేస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని దాదాపుగా 8,000 కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ గారు బినామీలను పెట్టుకొని ఆయన దీనిలను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం తరఫున పూర్తి చేయాలి. 5,000 కోట్లు మా దగ్గర డబ్బులు లేవని చెప్తారు. అమరావతి నగరానికి దాదాపుగా మీరు ఖర్చు పెడుతుండేది 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇప్పుడు కొత్త సచివాలయం కోసం 4,800 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయినారు. మీరు ఆదాని డేటా సెంటర్కు 22,000 కోట్లు మీరు దానికి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. దాంట్లో పావులా భాగం మెడికల్ కాలేజీలకు ఇస్తే 12 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం తరపునే రన్ చేస్తారు.